Atma Namaste. Possible miracles. Principle of controllability. Life energy and deceased energy can be controlled and directed through the will or through mind intent. నిర్దేశకత్వ సూత్రం అంటే ప్రాణశక్తి కానీ అనారోగ్య శక్తి కానీ ఏదైనా సరే మన సంకల్ప శక్తితో దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము, దాన్ని ఒక వైపు పంపించడానికి డైరెక్షన్ చేయగలుగుతాము. సో దీన్ని ఉపయోగించి మనం హీలింగ్ కూడా చేస్తూ ఉంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ క్లెన్జింగ్ అండ్ ఎనర్జైజింగ్. ఇన్ హీలింగ్, గివింగ్ లైఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ ఎనఫ్. ఇట్ ఈజ్ ఆల్సో నెసెసరీ టు రిమూవ్ ద డిసీజ్డ్ ఎనర్జీ. Removing the deceased energy is called cleansing. Giving life energy to a patient or an object is called energizing. The rate of healing can be accelerated by applying the principle of cleansing and energizing. హీల్ చేసేటప్పుడు కేవలం శక్తిని ఇస్తే సరిపోదు. ఇన్ హీలింగ్, గివింగ్ లైఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ ఎనఫ్. మనం ఎంత ఫ్రెష్ ఎనర్జీ, ఆరోగ్యకరమైన ప్రాణశక్తి ఇచ్చినా సరిపోదు. అక్కడ ఆల్రెడీ ఉన్న డిసీజ్డ్ ఎనర్జీని, అనారోగ్య శక్తిని తీసేయాలి. ఈ తీసేయడమే క్లెన్జింగ్ అని అంటాం. ఒక వ్యక్తికి కానీ వస్తువుకి కానీ లైఫ్ ఎనర్జీ, జీవశక్తిని ఇస్తుంటే దానిని ఎనర్జైజింగ్ అంటాము. అక్కడ ఉండే డిసీజ్డ్ ఎనర్జీ, వ్యాధిగ్రస్త శక్తిని తీసేయడము క్లెన్జింగ్ అంటాము. ఈ హీలింగ్ ఫాస్ట్గా జరగాలి అంటే క్లెన్జింగ్ జరగాలి, దాంతోపాటు ఎనర్జైజింగ్ కూడా జరగాలి. మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాలలో బాగా క్లీన్ చేసేసి ఎనర్జైజ్ చేయాలంటే సందేహం, అనుమానం, భయం, వాట్ ఎవర్ బీ ద రీజన్స్, ఎక్కువ ఎనర్జీ ఇవ్వం. అప్పుడు కూడా హీలింగ్ ఫాస్ట్గా జరగదు. కొన్నిసార్లు క్లీన్ చేయకుండా జస్ట్ ఎనర్జీ ఇస్తాం, లేతే ఏదో నామమాత్రంగా ఇలా క్లీన్ చేసి ఎనర్జీ ఇస్తాము. అప్పుడు కూడా హీలింగ్ ఫాస్ట్గా జరగదు. కరెక్ట్గా ఫాస్ట్గా హీలింగ్ జరగాలి అంటే క్లెన్జింగ్ ఉండాలి, దానికి తగ్గ ఎనర్జైజింగ్ కూడా ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ రాడికల్ రియాక్షన్. వెన్ ఎనర్జైజింగ్ ఈజ్ డన్ వితౌట్ రిమూవింగ్ ద డిసీజ్డ్ ఎనర్జీ, a crisis may take place in the form of temporary worsening of the condition. This is called radical reaction. This could be avoided or minimized by thorough cleansing. ఇది మనము శుభ్రం చేయకుండా శక్తిని ఇస్తే ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాలలో అక్కడ ఒక క్రైసిస్, ఒక చిన్న సమస్య ఏర్పడవచ్చు. ఎటువంటి సమస్య? ఆల్రెడీ ఉన్న వ్యాధి లక్షణాలు కొంతసేపటి వరకు మాత్రమే తీవ్రంగా అవుతాయి, ఇంటెన్స్ అవుతుంది. ఆ నొప్పి ఉంటే నొప్పి పెరగచ్చు, లేకపోతే దురద ఉంటే దురద పెరగచ్చు. ఎందుకంటే మనం ప్రాపర్గా క్లీన్ చేయలేదు. క్లీన్ చేసి ఎనర్జీ ఇస్తే ఇటువంటివి అవాయిడ్ చేయొచ్చు. క్లీన్ చేయకుండా మనం ఎనర్జైజ్ చేస్తే అప్పుడు అక్కడ ఉండే డిసీజ్డ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది. కొద్దిసేపటి వరకే చక్ర మళ్ళీ దానికి సొంత చైతన్యం ఉంటుంది కాబట్టి ఈ డిసీజ్డ్ ఎనర్జీ అంతా బయటికి పంపించేసి హీల్ అవుతుంది. ఆ మొదట్లో జరిగే ఇనీషియల్ అగ్రివేషన్ తగ్గించడానికి బాగా శుభ్రం చేయడం చాలా అవసరం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నల్ కండక్టివిటీ ఆర్ రిసెప్టివిటీ. ఏ పేషెంట్ హ్యాస్ టు బి రిసెప్టివ్ ఆర్ అట్లీస్ట్ న్యూట్రల్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద ప్రొజెక్టెడ్ ప్రాణిక్ ఎనర్జీ. Being relaxed also helps increase the degree of receptivity. Without internal conductivity or receptivity, the projected pranic energy will not be absorbed or only a minimal amount of it will be absorbed. మనము హీలింగ్ చేసేటప్పుడు రోగి రిసెప్టివ్గా ఉండాలి. మనం హీలర్ ప్రసరించే శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, లేదా కనీసం న్యూట్రల్గా ఉండాలి. అంతేకాని అది వద్దు అని నెగిటివ్గా ఆలోచించకూడదు. అప్పుడు హీలింగ్ చాలా బాగా జరుగుతుంది. రోగి రిలాక్స్డ్గా, విశ్రాంతిగా ఉంటే ఆ రిసెప్టివిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళకి ఆంతర్యంలో, అంటే హీలింగ్ తీసుకునే వాళ్ళకి లేదా రోగులకి ఆంతర్యంలో స్వీకరించాలి అనే సంసిద్ధత లేకపోతే మనం ప్రసరించిన ప్రాణశక్తి
లోపలికి అబ్జార్బ్ అవ్వదు, వాళ్ళలోకి వెళ్ళదు లేదా కొద్దిగానే వెళుతుంది. పేషెంట్స్ మే నాట్ బీ ఇంటర్నల్లీ కండక్టివ్ ఆర్ రిసెప్టివ్ బికాస్ దే ఆర్ బయాస్డ్ టువర్డ్స్ ఎనర్జీ హీలింగ్. దే డు నాట్ లైక్ ద హీలర్ పర్సనాలిటీ. దే డు నాట్ వాంట్ టు గెట్ వెల్ ఆర్ దే ఆర్ ఇన్ జనరల్ నాట్ రిసెప్టివ్ అబౌట్ ఎనీథింగ్. రోగులు ఎందుకు స్వీకరణకి సిద్ధంగా లేరు అనడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో మొదటిది, ఈ ఎనర్జీ హీలింగ్ పట్ల వాళ్ళకి నిర్లక్ష్యం. ఇది పని చెయ్యదులే, ఎనర్జీతో ఏంటి అసలు, హీల్ అవుతామా అనే అనుమానాలు, అది పని చెయ్యదు అనేది అయి ఉండొచ్చు. ఇంకొక కారణం, హీలర్ నచ్చకపోవచ్చు. ఆ హీలర్ వ్యక్తిత్వము, హీలర్ మాటలు ఆ రోగికి నచ్చకపోవచ్చు. లేకపోతే కొన్ని సందర్భాలలో రోగి బాగవ్వాలని అనుకోకపోవచ్చు. కొంతమంది బయటకి బాగవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించినా వాళ్ళ లోపల బాగవ్వాలని ఉండదు.